నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక వినూత్నమైన పొలిటికల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జంజీ యువత ఆలోచనలను, వారి ఆకాంక్షలను నేరుగా తెలుసుకునేందుకు మాటామంతి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 51 రోజుల పాటు విడతల వారీగా వివిధ కళాశాలలు, విద్యాసంస్థల్లోని యువకులతో ఈ ఆత్మీయ భేటీలు కొనసాగనున్నాయి. తొలి రోజు జెనెక్స్ కాలేజీకి వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి విద్యార్థులతో కలిసి సమయం గడిపి వారి ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. కాలేజీ విద్యార్థులతో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో జరుగుతున్న సమగ్ర అభివృద్ధిని కోటంరెడ్డి వివరించారు. అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాను చేపడుతున్న మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను విద్యార్థులకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో నెల్లూరును మరింత అభివృద్ధి చేసేందుకు, నిరుద్యోగ యువతకు అవకాశాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఒకవేళ రాజకీయాల ప్రొఫెషన్ మాకు వద్దనుకుంటే మీ ఇష్టం, నచ్చిన ప్రొఫెషన్ ఇవ్వండి, కానీ నాయకత్వం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరి నాయకత్వం ఉంటే నియోజకవర్గం, రాష్ట్రం, దేశం భద్రంగా ఉంటుందో, మన భవిష్యత్తుకి ఎవరు ఉపయోగపడతారో అలాంటి వ్యక్తులకి ఓటు వేయండి, ఓటు వేయించండి. ఎన్నికల వేళ ఎవరు ఎత్తిస్తారు అన్న ఆలోచన మార్చేద్దాం. ఎవరు ఏం చేశారు, ఎన్నికల వేళ ఒక భావన చాలా మందికి, ఎవరు ఎత్తిస్తారు, ఇచ్చేవాడిని గెలుస్తారు. అలాంటి భావన తుడిచేసి ఎవరు ఎత్తిస్తారు, ఇచ్చేవాడిని గెలుస్తారు కాదు, ఎవరు ఏం చేశారు ఆ చేసేవాడిని గెలుస్తారు అన్న భావన తీసుకురండి. ఇది మా తరం అయిపోవస్తుంది. జీవన సంధ్యా సమయంలో మేమున్నాం, కానీ మీరు నా యువకులుగా, జంజీ యువతగా ఉన్నారు. మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎత్తిస్తారు, ఎవరు ఎత్తిస్తే గెలుస్తారు అని మానేసి, ఆ ధోరణి పక్కన పెట్టి, ఆ మాట కూడా రానికుండా ఎవరు ఏం చేశారు, చేసిన వాళ్ళకి ప్రజలు ఓటేస్తారు అన్న దాన్ని నిజం చేయాలంటే అది జంజీ చేతుల్లో ఉంది. మీ ఇంట్లో కూడా అందరికీ దిశ నిర్దేశం చేసి ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో డబ్బు రాజకీయాలు ఇందాక మీకు చెప్పాను, అన్ని అర్హతలు ఉంది. ఎమ్మెల్యే అయ్యేదానికి 25 ఏళ్ళు పట్టిందంటే చెప్పాను, నా తండ్రి ఎమ్మెల్యే కాదు, తాత మంత్రి కాదు, 100 కోట్ల ఆస్తులు కాదు. మరి ఆ భావన, ఆ డబ్బు ప్రభావం లేకుంటే అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎమ్మెల్యే లేదు. అందుకే మన కుటుంబాల నుంచి ఎమ్మెల్యేలు అయితే సమాజం పట్ల బాధ్యతగా ఉంటారు. ఆ కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు మనకు తెలుసు కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ఎవరు ఏం చేశారు అని చూసి, ఎవరు ఏం చేస్తారు భవిష్యత్తులో అన్నది ఆలోచన చేసి ఆ దిశగా ఓటేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ఓటేయటమే కాదు, ఓటు వేయించాలి మీ ఇంట్లో కూడా చెప్పని. రాజ్యసభ కానీ లోక్సభలో కానీ జెన్జీ కనీసం 2 to 3 మెంబర్స్ ఉండేలా చూసుకోండి. సో వీ కెన్ టాక్. ఓకే, తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లో అన్ని సక్రమంగా జరిగితే మహిళలు సగం మంది ఉన్నారు చెప్తున్నానమ్మా. నరేంద్ర మోడీ గారి ఆలోచన, చంద్రబాబు గారి ఆలోచన 100కి 33 సీట్లు మహిళలకు, 100కి 33. నారా లోకేష్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పారంటే, ఒకవేళ పార్లమెంటులో ఏ కారణాలు ఇచ్చారన్నా ఆ చట్టం కాకుండా కూడా 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశం పార్టీ నుంచి 100కి 33 స్థానాలు మహిళలకు ఇచ్చి తిరుగుతామని మహానాడులో నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. గిట్టుబాటు ధర ఎక్కువ ఉండేది చూడండి, రైతు భరోసా కంటే అది ఇంపార్టెంట్ అని చెప్తాం, మంచి సూచన తల్లి. రెండోది, అమెరికా అంతా కాకుండా కాస్త దగ్గర పోదాం అన్నాం. ఓకే, అందుకే ఈ ప్రశ్న అర్థమైంది. మనం అమెరికా అంతా కాకుండా దగ్గర పోవాలి, అట్లా వద్దు తల్లి. మనం ముందున్నాం, నెంబర్ 1 ఉంది. ఇప్పుడు లేవు నీ ప్రశ్న కరెక్ట్. మనం ఇందాక ఒక పాప చెప్పడం జరిగింది, అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశం కావాలి. ఖచ్చితంగా జడ్జి మీ తరంలో మీరు జడ్జి కట్టేటప్పటికి అది జరుగుతుందమ్మా చెప్తున్నాను. కానీ మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తారమ్మా, ఇదే
పరిస్థితి దేశంలో కొనసాగితే, ఈరోజునే పరిస్థితి కొనసాగితే, మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇట్లా ముందుకు సాగితే ఖచ్చితంగా వీరి జీవితంలో ప్రపంచంలో నెంబర్ 1 అంటే భారతదేశం ఆ రకంగా పోవాలని చెప్పి ఆశిస్తాం. ఒకవేళ ఆ రోజుకి మేము ఉన్నాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ప్రపంచంలో భారతదేశం విశ్వగురు. ఎందుకని చెప్తానంటే ఒక 6 నెలలు సంవత్సరంతో ఫలితాలు మారిపోతాయి. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో అగ్రరాజ్యాలు 2, అమెరికా, రష్యా. ఏమైన తర్వాత అగ్రరాజ్యం అమెరికా 1, చైనా చాలా విపరీతంగా డెవలప్ అయింది. ఇది మనం కూడా చాలా వేగవంతంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మనం అభివృద్ధి చెందిన దేశం అని తెలుసుకున్నాం. ప్రపంచంలో ప్రతిరూపంగా పనిచేయటం నాకు ఇష్టం. ముఖ్యంగా జెన్జీ యువత, ఈ దేశం దిశ మార్చబోయే జెన్జీ యువత. గతంలో చరిత్రలో అనేక సార్లు దేశం దిశ మార్చిన జెన్జీ యువత భారతదేశంలో ఇటీవల కాలంలో సామాజిక రాజకీయానికి చైతన్యానికి వేదిక కనిపిస్తుంది. కాబట్టి ఆ జెన్జీ యువత ఆకాంక్షలు తెలుసుకోవాలా, సూచనలు తెలుసుకోవాలా, వాళ్ళని నన్ను ప్రశ్నించవచ్చని వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలా, నా భావాలు కూడా వారితో పంచుకుని తద్వారా మరింత మెరుగైన ఎమ్మెల్యేగా ముందుకు సాగాల అన్న ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి 51 రోజుల పాటు 51 చోట్ల జెన్జీతో మాటామంతి ఆత్మీయ భేటీలు, 51 చోట్ల దాదాపు 25,000 మంది విద్యార్థుల్ని ఆ యొక్క కలుసుకునే అవకాశం. ఈరోజు దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో మీరందరూ చూశారు, పాల్గొంటున్నారు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకే ఆశ్చర్యం. కొన్ని ప్రశ్నలకి నేను కూడా జవాబు చెప్పలేని పరిస్థితి. నిజంగా జెన్జీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా అటు అధికార యంత్రాంగాలు కానీ మీడియా కానీ రాజకీయ నాయకత్వాలు కానీ అవన్నీ కూడా ఏదైతే ఈ సమాజ హితం కోసం పనిచేసే రాజకీయ నాయకత్వాలు కానీ మీడియా కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కానీ అధికార వ్యవస్థ కానీ ఆ జెన్జీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ముందుకు సాగేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా నాకు ఎంత సంతోషం అంటే మీ ప్రధానమంత్రి ఎలాంటి వాడు కావాలా అని అడిగితే ఒక విద్యార్థిని చెప్పిన సమాధానం, మా ప్రధానమంత్రి చైనాకో పాకిస్తాన్కో భయపడే బలహీన ప్రధానమంత్రి మాకొద్దు, చైనానో పాకిస్తాన్నో బంగ్లాదేశ్నో భయపెట్టే ప్రధాని మాకు కావాలా, ఈ దేశానికి భద్రత ఇచ్చే ప్రధాని మాకు కావాలా, ఈ దేశంలో ఉండే తీవ్రవాదుల్ని వణికించే ప్రధాని మాకు కావాలా, ఈ దేశాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోయి ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే ప్రధానమంత్రి మాకు కావాలా, అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ నరేంద్ర మోడీ గారే మేము కావాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. రెండోది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఎలా కోరుకుంటున్నారంటే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, మా ముఖ్యమంత్రి భావి తరాల గురించి ఆలోచన చేయాలా, వ్యవస్థల్ని విధ్వంసం చేసే ముఖ్యమంత్రులు మాకొద్దు, మా ముఖ్యమంత్రికి ఒక మంచి విజన్ ఉండాలా. ఏదైతే ఆనాడు కంప్యూటర్లని చంద్రబాబు నాయుడు గారు అంటే చాలామంది హేళన చేశారని మా తల్లిదండ్రులు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అలాంటి హేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గకుండా ఆ కంప్యూటర్ల మీద పెట్టిన దురదృష్టి వల్లే ఈరోజు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా తెలుగు వాళ్ళు కంప్యూటర్ రంగంలో ముందుకున్నారు. అది మా పెద్దలు మాకు చెప్పినటువంటి మాట. అలాంటి చంద్రబాబు నాయుడు గారు, పెట్టుబడులు ఆకర్షించే చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి నాయకత్వం మాకు కావాలని చెప్పారు. స్థానిక శాసనసభ్యుడిగా నన్ను నేను సరి చేసుకునేదానికి అనేక ప్రశ్నలు, నాకు ఉపయోగపడే చాలా ప్రశ్నలు, నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాని ప్రశ్నలు కూడా వీటికి జరిగింది. ఏదేమైనా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాత్రం మాట ఇస్తూ ఉన్నా, జెన్జీ యువతకి పిలుపునిస్తూ ఉన్నా, మీరు ప్రశ్నించండి, నిలదీయండి, ఉద్యమించండి, అది సమాజానికి అవసరం. అయితే ఆ యొక్క ప్రశ్నించేటప్పుడు, నిలదీసేటప్పుడు, ఉద్యమించేటప్పుడు భారత రాజ్యాంగానికి అనుగుణంగా సభ్యత సంస్కారాలతో సంప్రదాయమైనటువంటి మంచి భాషతో ప్రజలను ఆకట్టుకునే రీతిలో మన ప్రత్యర్థులు సైతం వీరు చెప్పింది కరెక్టే కదా అనుకునే రీతిలో ప్రశ్నించాలని, నిలదీయాలని, ఉద్యమించాలని జెన్జీ యువత ఆకాంక్షల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ శాసనసభ్యుడిగా పూర్తిగా ఆచరణ చేసి చూపిస్తానని, జెన్జీ యువత ఆకాంక్షల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
యువనేత నారా లోకేష్ గారికి తెలియజేస్తానని చెప్తున్నాను.